హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఉన్నటువంటి తాత్కాలిక సచివాలయం. యాక్చువల్లీ చాలామంది సచివాలయం ఒకసారి ఏపీ సెక్రటేరియట్ తాత్కాలిక సచివాలయం చూపించమని అడిగారు. సో వాళ్ళ కోరిక మేరకు ఈ వీడియో చేయడం జరిగింది. ఒకసారి చూడండి. అంటే చాలామంది అడిగేది ఏంటంటే టీవీలలో గూగుల్లో చూసి అసలు నిజంగా ఇలాగే ఉందా, లేదంటే ఏమన్నా గ్రాఫిక్స్ అని కొంతమంది అడగటం జరిగింది. సో వాళ్ళ కోసమే ఇది గ్రాఫిక్స్ అయితే ఏం కాదు, సో రియల్గానే ఇదంతా ఉంది. ఒకసారి చూడండి. ఇప్పుడు మీకు 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ బ్లాక్ ఎవరిది అనేది. అంటే ఇది ఈవినింగ్ టైం తీసాను, కొద్దిగా విజువల్స్ చూడటానికి బాగుంటుంది, లైటింగ్ సిస్టమ్ కానీ అని చెప్పేసి ఇది ఈవినింగ్ టైం చూసి మీకు ప్రజెంట్ చేద్దామని తీసాను. ఒకసారి మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి ఒకసారి ఎలా ఉందో. చాలా బాగుంటుంది, అసలు రియల్గా మీరు చూస్తే చాలా బాగుంటుంది. ఒకసారి మీకు విజువల్స్ను ఏ బ్లాక్ ఎవరిది ఏంటనేది ఒకసారి మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనకి ఆ కనిపించే బ్లాక్, ఆ బ్లాక్ వచ్చేసి గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారిది. కనిపించేది 4th బ్లాక్ అనమాట. ఆ బ్లాక్లో నారా లోకేష్ గారు మాత్రమే ఉంటారు, ఐటీ అండ్ విద్యాశాఖ మంత్రి. ఒకసారి చూడండి బ్లాక్ ఎలా ఉందో. 4th బ్లాక్ అనమాట అది. ఆ కార్లు అవన్నీ లోకేష్ గారిది ఈ బ్లాక్ అనమాట, 4th బ్లాక్. ఇక్కడే సార్ క్యాబిన్ ఉంటుంది. సో ఇక్కడికి వచ్చి కూర్చుంటారు, మానిటర్ చేస్తారు. 1 by 1 ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బ్లాక్ ఏ బ్లాక్ ఏంటనేది కూడా మీకు పూర్తిగా ఒక అవగాహన వస్తుంది. అదేవిధంగా దీని కంటిన్యూషన్ వీడియో కూడా నేను చేస్తాను, లోపల కూడా చూపిస్తాను పార్ట్ 2లో. ప్రజెంట్ అయితే విజువల్స్ ఒకసారి చూపించండి అని చాలామంది పర్సనల్గా కూడా మెసేజ్ చేశారు. సో తాత్కాలిక సచివాలయం అంటున్నారు. మరి ఇది వర్షం కురిచినప్పుడు ఏదో వాటర్ వస్తాయని చెప్పేసి కొన్ని రూమర్స్ అయితే వచ్చాయి కదా. అసలు నిజంగా అది వాస్తవమా లేదంటే మరి ఏంటనేది తెలుసుకోవటానికి అడిగారు. సో వాళ్ళందరి కోసం ఒక్కసారి విజువల్స్. ఇది 5th బ్లాక్. ఈ 5th బ్లాక్ శ్రీ పవన్ కళ్యాణ్ గారిది మినిస్ట్రీ ఉంది కదా, PR&RD. సో పవన్ కళ్యాణ్ గారు అంటే ఇక్కడ కూర్చోరు, పవన్ కళ్యాణ్ సార్ ఇక్కడ కూర్చోరు, జస్ట్ ఆయన మినిస్ట్రీగా PR&RD డిపార్ట్మెంట్ అది 5th బ్లాక్. ఒకసారి మనం ముందుకెళ్దాం. 5th PR&RD,
ఫోర్త్ వచ్చేసి శ్రీ నారా లోకేష్ గారు ఉంటారు. ఇది కనిపించేది థర్డ్ బ్లాక్ అనమాట. ఇక్కడ మనకి క్యాంటీను ఇవన్నీ ఉంటాయి. ఆ క్యాంటీన్ కూడా ఒకసారి మీకు లోపల చూపిస్తాను. థర్డ్ బ్లాక్ అది. ఇది వచ్చేసి మనం లోపలికి వెళ్తే మనకి గార్డెన్ ఏరియా కూడా ఉంటుంది. ఒకసారి అది చూద్దాం. ఒకసారి లోపల ఎలా ఉంటుందో ఏంటనేది మనం ఒకసారి చూడటానికి ట్రై చేస్తాను, చూపిస్తాను. ఒకసారి చూడండి అది కూడా. ఎందుకంటే ఈవినింగ్ టైము విజువల్స్ బాగుంటుంది. ఇప్పుడు చూపించేది మనం క్లియర్గా మీకు అర్థం అవటం కోసం, విజువల్ పరంగా ఎలా ఉందనే దానికోసమే కొద్దిగా ఈవినింగ్ టైం అయితే నేను ప్రిపేర్ చేసి ఆఫీస్ అవర్స్ అయిన తర్వాత ఒకసారి మీకు ఈ వీడియో తీసి చూపిస్తున్నాను. ఒకసారి చూడండి. ఇది అంతా గార్డెన్ ఏరియా అనమాట. పార్క్ అంటారు కదా, సో అట్లా ఉంటుంది అనమాట. మీకు ఈ ఛానల్ కనుక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తుందని మీకు అనిపిస్తే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీకు ముందు చాలా అప్డేట్స్ ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. మా ఛానల్ ఇప్పుడే మీరు సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. ఇనిషియల్గా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఇక్కడ సెక్రటేరియట్ వచ్చినప్పుడు ఈ గార్డెన్ ఏరియాలో ఒక్క చెట్టు కూడా లేకుండే. అంటే అప్పుడే మొక్కలు, ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు ఒకసారి గెలిచి మళ్ళీ తర్వాత పదవి రానప్పుడు కూడా, ప్రభుత్వం రానప్పుడు అప్పుడు కూడా డల్గా ఉండేది. దెన్ మళ్ళీ సీఎంగా ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారి అమరావతికి వచ్చారో అప్పటి నుంచి ఇంకా ఇవంతా గ్రీన్గా కొంచెం డెవలప్ పరంగా బాగుండేది. చూడండి, కొద్దిగా కూర్చోటానికి నీట్గా ఉంటుంది. ఎక్కడా కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు. ఈవినింగ్ టైము కాస్త మైండ్ రిలీఫ్ అవడం కోసం ఈ ప్లేసులలో కూర్చుంటాం. అండ్ సరదాగా ఆఫీస్ అవర్స్ అయిపోయిన తర్వాత మనం అలా వాకింగ్ చేసుకుంటూ కూడా ఉండొచ్చు. చాలా ఉంటుంది, పెద్దగా ఉంటుంది. ఇంకా అటు లోపలికి వెళ్ళాలి. అటు శాసన మండలి ఉంటుంది, అది కూడా మీకు చూపిస్తాను, ట్రై చేస్తా. శాసన మండలి, ఆంధ్రప్రదేశ్ శాసన మండలి, ఇది ఒకసారి విజువల్ చూడండి. ఒకసారి ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి విజువల్ చూడండి, దీని గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఎందుకోసం నేను ఈవినింగ్ టైం ప్రిఫర్ చేసి ఈ వీడియో తీశానో ఇప్పుడు ఒకసారి మీకు విజువల్ చూస్తుంటే అర్థమవుతుంది. అసలు నిజంగా ఇది ఒక గ్రాఫిక్స్లా అనేలా ఉంది, కానీ నిజంగా ఇది లైవ్ నేను తీసిన వీడియో అనమాట. ఇది ఒక మెరిసే అద్దంలా కనిపిస్తుంది అనమాట. అంత డిజైన్ పరంగా నీట్గా ఒక చూడటానికి చాలా ఆహ్లాదంగా, చాలా మైండ్ రిలీఫ్గా ఆ వాతావరణం, ఆ ప్రశాంతత చూడండి. ఒక అద్దంలో నిజంగా ఒక పిక్ పెట్టినట్టుగా అనిపిస్తుంది. అంత నీట్గా ఉంది చూడండి విజువల్స్. ఇది ఆంధ్రప్రదేశ్ శాసన మండలి, మనందరికీ తెలుసు కదా. ఆంధ్రప్రదేశ్ ఈ రూట్లోనే మనకి శాసనసభ్యులు కానీ, ఇప్పుడు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలోకి వెళ్తూ ఉంటారు కదా. సో ఇదే రూట్ అనమాట. అందరు ఇక్కడ దిగిన తర్వాత ఆపోజిట్ పర్సన్స్ ఎదురవుతుంటారు. కొంతమంది అక్కడే దిగి నడిచొస్తుంటారు. మన ఎమ్మెల్యేలుగా గెలిచిన సభ్యులు ఎవరైతే ఉన్నారో అది ఇప్పుడు మనకు కనిపిస్తుంది కదా. ఆ బ్లాక్ అనేది మనకి ఫైనాన్స్, దాని తర్వాత ఫస్ట్ బ్లాక్ ఇటు లెఫ్ట్ సైడ్లో ఉంటుంది, అది సీఎం గారి బ్లాక్ అనమాట. ఈ ఫైనాన్స్ బ్లాక్లోనే శ్రీ పవన్ కళ్యాణ్ గారు మనకి ఆయన అక్కడ ఉంటుంది, ఆయన సీటు కనిపించే సెకండ్ బ్లాక్లో పవన్ కళ్యాణ్ గారు మనకు అక్కడ కూర్చుంటారు. అంటే డిప్యూటీ సీఎం గారేమో ఫస్ట్ బ్లాక్లో జిఏడిలో కూర్చుంటారు. సెకండ్ బ్లాక్ శ్రీ గౌరవనీయులు ఆనరబుల్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూర్చుంటారు. ఇదంతా శాసన మండలి. నిజంగా ఇది తాత్కాలిక అని ఆ రోజుల్లో కట్టారు, కానీ తాత్కాలికమే అయినట్లయితే ఇంత నీట్గా చూడండి అసలు ఎలా ఉందో, ఇంత నీట్గా. రేపొద్దున ఇప్పుడు పర్మనెంట్ సచివాలయం కడుతున్నారు. ఈ బిల్డింగ్స్ మనం దేనికో రకంగా ఉపయోగించుకోవచ్చు. మేబీ హెచ్ఓడి డిపార్ట్మెంట్స్ సిటీలో అక్కడక్కడ రెంట్కి తీసుకొని ఉంటున్నాయి. మేబీ అవి యూజ్ చేసుకోవచ్చు. మేబీ శ్రీ గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కనుక పదవిలో ఉంటే, ప్రభుత్వం ఉంటే కన్ఫామ్గా వీటిని యూజ్ఫుల్గా చేయటానికి రెడీగా ఉంచుతారు. చూడండి ఆ గార్డెన్ కానీ, ఈ చెట్లు చూడండి, ఒక కటింగ్. ఇది మనకి క్యాంటీన్ అనమాట. లోపల క్యాంటీను, సెంట్రల్ ఏసీ సిస్టమే ఉంటుంది. మీకు నెక్స్ట్ వీడియోలో లోపల కూడా చూపిస్తాను, అన్ని బ్లాకులు సీట్లు వైజ్గా శ్రీ పవన్ కళ్యాణ్ గారి సీట్ ఇవన్నీ మీకు చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో మీకు పార్ట్ 2లో మీకు అన్నీ చూపిస్తాను. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.